ఎటువంటి అనుమతులు లేకుండా వ్యవహరిస్తున్న శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యంపై విద్యాశాఖ ఫైర్ అయింది. పెద్ద మొత్తంలో డబ్బులు స్వీకరిస్తూ కనీస అనుమతులు లేకుండా పాఠశాల ఓపెన్ అంటూ పాంప్లెట్లు డంబచారం. దాదాపు 160 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అడ్మిషన్స్ పేరిట స్కూల్ యాజమాన్యం పైసలు వసూలు చేస్తోంది. దీంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ మండల అధికారి వసంతకుమారి సుచిత్ర సమీపంలోని శ్రీ చైతన్య స్కూల్ను సీజ్ చేశారు. ఎవరైనా పాఠశాల నిర్వహించినా అడ్మిషన్స్ పేరిట డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతి లేదు. ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో పాఠశాలకు వెళ్లి తనిఖీ చేయడం జరిగింది. వారు ఎటువంటి కూడా అనుమతి పత్రాలు చూపించనందువలన పాఠశాలని సీజ్ చేయడం జరిగింది. అడ్మిషన్స్ అన్ని కూడా వాపస్ చేయమని చెప్పడం జరిగింది సార్. అన్ని స్కూల్స్ ఇంచుమించుగా చెక్ చేస్తూనే ఉంటాము. వేరే అనుమతులు లేనటువంటి వాటి మీద ముందు మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ జరిగినటువంటి సంగతిని మనం పైన ఉన్నటువంటి డిఓ మేడం గారికి మనం తెలియజేయడం జరిగింది. మేడం ఆదేశానుసారం తదుపరి ఏం చేయమంటే చేయడం జరుగుతుంది.